Audio Jungle. Audio Jungle. సమాన విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. హన్మకొండ జిల్లా డిఈఓ గిరిరాజ్ గౌడ్. ప్రతి విద్యార్థికి సమాన విద్య అందించడమే విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని హన్మకొండ జిల్లా డిఈఓ గిరిరాజు గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలో ఎంఎస్ఆర్ గార్డెన్లో సిడబ్ల్యూఎస్ఎన్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం మంగళవారం హన్మకొండ జిల్లా స్థాయిలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మినిస్ట్రియల్ స్టాఫ్కు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ జిల్లా సమన్వయకర్తలు మహేష్, మన్మోహన్, ప్రత్యేక విద్యా సమన్వయకర్త సుమాదేవి, ఐఈఆర్పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులు, సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా డిఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు కల్పించడమే విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం హన్మకొండ జిల్లా కోఆర్డినేటర్ సుమాదేవి మాట్లాడుతూ సమన్వయకర్తలు సిడబ్ల్యూఎస్ఎన్ ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలు, సహాయక పరికరాలు, విద్యా అవకాశాలు, రవాణా సౌకర్యాలు, స్కాలర్షిప్లు, ఇతర సంక్షేమ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తగిన సహాయాన్ని అందించడం, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సహించడం, వారి ప్రతిభను వెలికి తీయడం వంటి అంశాలపై తల్లిదండ్రులకు మార్గదర్శనం చేశారు. ప్రతి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థికి సమాన అవకాశాలు, సమగ్ర విద్యతో ఉజ్వల భవిష్యత్తు అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 50 మంది పైగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ మా అందరితో సహా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే అనేక రకాలైన చర్యలు కానీ, ప్రభుత్వం ఇచ్చే అనేక రకాలైన వెసులుబాట్లు అయితేనేంటి, వాళ్ళకి ఇచ్చే పరికరాలు, వీటన్నిటి గురించి పూర్తి అవగాహన వాళ్ళకి కల్పించడం. దీని ద్వారా ఈజీ అవుతుంది వర్క్ చేయడం అనేది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం మనం. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సాధారణమైన విద్యార్థులతో కలిపి పాఠశాలలో చదివించుకుంటున్నాం. మరి సాధారణమైన విద్యార్థులతో వీళ్ళందరూ కూడా సమానంగా ఉండాలి, లేకుంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా పాఠశాలకు రావాలి అంటే తప్పకుండా వాళ్లకు సరిపడా భద్రత కల్పించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకు కావాల్సిన ఇతరత్ర అన్ని రకాలైన సౌకర్యాలను మనం పాఠశాల స్థాయిలో కానీ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసమని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలామంది మన జిల్లా నుంచి ఇచ్చేశారు. వాళ్ళకి చక్కగా ఓరియంటేషన్ మా యొక్క ఆఫీసు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన జిల్లాలో ఉన్న ఈ దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి మరింత మేలు చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్య అతిథి మనకు మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎల్వి గిరిరాజ్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారు, మన జిల్లా కోఆర్డినేటర్ శ్రీ మహేష్ గారు మరియు మన్మోహన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నా పేరు ఈ సుమాదేవి. నేను ఐఈ అండ్ సిఎంఓగా వర్క్ చేస్తున్నాను, కోఆర్డినేటర్ జిల్లా హన్మకొండ.